హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు పప్పు మామిడికాయని చూపిస్తానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఒక్కొక్క గిన్నె తీసుకుని అందులోకి ఒక గ్లాసు కందిపప్పు వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక అరగంట నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు అందులోకి 3 గ్లాసుల వాటర్ పోసుకుని ఒక మీడియం సైజు మామిడికాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకుని మొత్తం అంతా కలిసే వరకు ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పప్పు మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా మెత్తగా ఉడికిపోయిన పప్పుని పప్పు గుత్తితో మొత్తం అంతా కలిపేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా చేసుకోవాలి. మనకి మామిడికాయ కూడా ఈ పప్పులో కలిసిపోయి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అలాగే ఇంకొక గ్లాసు వాటర్ కూడా పోసుకుని మొత్తం కలిపేసుకుని ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ వెలిగించుకుని 1 నిమిషం ఉడికించుకోవాలండి. నేను చెప్పినట్లు చేశారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళకి కూడా పప్పు చాలా టేస్ట్గా వచ్చేస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ఉడికించుకున్న పప్పుని పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి 5 వెల్లుల్లిపాయ రేకల్ని చితక్కొట్టుకుని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని తాలింపును బాగా ఫ్రై అవనివ్వాలండి. అలా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న పప్పును కూడా వేసుకుని ఈ తాలింపులో బాగా కలిసే వరకు కలిపేసుకోవాలండి. ఇలా 1 నిమిషం ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్ట్గా ఉండే పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.